ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో విడిది గృహాల పేరిట వెలుస్తున్న స్టే హోమ్స్లో విచ్చలవిడిగా వ్యభిచార కార్యక్రమాలు విస్తృతమవుతున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు స్టే హోమ్స్ వేదికగా నిలుస్తున్నాయి. చాటుమాటు కార్యక్రమాలకు ఇతోధికంగా స్టే హోమ్స్ సహాయపడుతున్నాయి. నిరంతరం యాత్రికుల రాకపోకలతో సందడిగా ఉండే తిరుపతి పుణ్యక్షేత్రం భక్తి భావాలను కలిగించాల్సింది పోయి అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయి అపవిత్రత మూటకట్టుకుంటోంది. ఇదే అదనుగా తీసుకుని వ్యభిచార కార్యక్రమాలు నిర్వహించే ముఠాలు స్టే హోమ్స్ వినియోగించుకుంటూ తమ కార్యక్రమాల్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ స్టే హోమ్స్ తిరుపతి నగరంలో విస్తృతంగా రోజురోజుకి పెరిగిపోతున్నందున ఇప్పుడు ప్రత్యేకంగా వ్యభిచార గృహాలను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు తిరుపతి నగరంలో దాదాపు 2000కు పైగా స్టే హోమ్స్ నడుస్తున్నాయి. వీటి నిర్వహణ కోసం మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అయితే దాదాపు అనుమతులు లేకుండా నడుస్తున్న స్టే హోమ్స్ మాత్రమే 1200కు పైగా ఉన్నాయి. స్టే హోమ్స్ నిర్వహణ బాధ్యతలు చాలా సులభంగా ఉండడం, పైగా పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ అనే విధంగా 200 రూపాయల అద్దె కూడా విలువ చేయని గదికి ఏకంగా 24 గంటల సమయానికి వేలాది రూపాయలు వసూలు చేస్తుండడంతో ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తిరుపతి నగరంలో ఉన్న స్టే హోమ్స్లో 1500 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు ఒక్కరోజుకు అద్దెగా వసూలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే విటులకు సుఖాన్ని ఇచ్చేందుకు వచ్చే మహిళలు కూడా దాదాపు ఒక్క రాత్రికి 10,000 రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిర్వాహకుల ద్వారా చేస్తున్న నిర్వాకం బట్టబయలవుతోంది. ఒకప్పుడు లాడ్జీలలో జరుగుతున్న వ్యభిచారాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, వారికి జరిమానాలు విధించడం, న్యాయస్థానాలకు అప్పగించడం, పట్టుబడిన వారు కూడా సిగ్గుతో అవమానంతో తలదించుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు స్టే హోమ్స్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోయిన కారణంగా వ్యభిచారం కూడా సంసారాలు జరిగినంత సులభంగా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. పైగా రాత్రికి రాత్రి లక్షలాది రూపాయలు చేతులు మారుతూ అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి అడ్డు అదుపు లేకుండా సాఫీగా సాగిపోతున్నాయి. ఇటువంటి స్టే హోమ్స్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్న కారణంగా ఇప్పుడు తిరుపతి నగరంలో సొంత భవనాలు కలిగిన అనేక మంది తమ సొంత భవనాలను స్టే హోమ్ నిర్వాహకులకు అధికమైన అద్దెలకు ఇచ్చేస్తున్నారు. స్టే హోమ్స్ పేరిట ఇప్పుడు తిరుపతి నగరంలో ప్రతి ఏరియాలోనూ పదుల సంఖ్యలో భవనాలు అడుగడుగునా నిర్వహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి మున్సిపల్ అధికారులు నగరంలో నడుస్తున్న స్టే హోమ్ నిర్వాహకులకు అసలు అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలించిన దాఖలాలు కనిపించడం లేదు. అనుమతులు ఉన్నా లేకపోయినా మున్సిపల్ కార్యాలయం సిబ్బందికి ఆమ్యామ్యాలు ముట్టచెబుతూ రాత్రికి రాత్రి అనధికారికంగా వెలుస్తున్న స్టే హోమ్స్ కనిపిస్తున్నాయి. పోలీసులు తనిఖీలు ఉండవు, ఎలాంటి ఆంక్షలు ఉండవు. కాబట్టే తిరుపతిలో విచ్చలవిడిగా స్టే హోమ్స్ వ్యాపారం పెరిగిపోతోంది. మరోవైపు బాడుగ ఇండ్లు సైతం స్టే హోమ్గా మారుస్తున్నారు నిర్వాహకులు. స్టే హోమ్స్ పేరిట ఒక్క రోజులోనే వేల రూపాయలు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. స్టే హోమ్స్కు అనుమతులు లేకపోయినా విచ్చలవిడిగా స్టే హోమ్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులు తిరునగరి పరువు తీస్తున్నారు. స్టే హోమ్స్ నిర్వహిస్తూ నామమాత్రపు ఇంటి పన్ను కడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నిర్వాహకులు అనేక మంది ఉన్నారు. లంచాలకు అలవాటు పడిన కారణంగా చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. స్టే హోమ్స్ ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకుంటున్న పోలీసులు కూడా ఇప్పటిదాకా స్టే హోమ్స్పై ఒక్కసారి కూడా దాడులు జరిపిన సందర్భం కానీ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్టే హోమ్స్లో ఏదైనా అసాంఘిక కార్యక్రమాల కారణంగా అనుకోని ప్రమాదాలు లేదా హత్యలు లాంటివి జరిగితే తెలుసుకోవడానికి కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు కానీ, ముందు జాగ్రత్త చర్యలు కానీ చెప్పే పరిస్థితులు ఇప్పటిదాకా పోలీస్ శాఖ చేపట్టకపోవడం గమనార్హం. మరోవైపు నివాసాలు ఉంటున్న ఇండ్ల మధ్యలోనే స్టే హోమ్స్ ఉండడంతో ఇబ్బంది పడుతున్న మహిళలు, స్థానికులు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో బాధపడుతున్నారు. తిరుపతి పట్టణంలో ఈ మధ్య హోమ్ స్టే పేరుతో ఎప్పటిగా ఎక్కడ చూసినా, ఏ వీధులు చూసినా, ఎక్కడ చూసినా కూడా అంటే ఇవి పుట్టగొడుగుల్లాగా వెలిసిపోయినాయి. అసలు ఈ హోమ్ స్టేలకు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? దీనిపైన ఎవరు అజమాయిషి ఉంది? ఈ హోమ్ స్టేలు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎక్కడ వాళ్ళనేటువంటి వివరాలు కూడా ఏమీ లేవు. ఇప్పుడు చిన్న చిన్న కొద్ది లాడ్జీలు ఉన్న చోటనే అసాంఘిక కార్యక్రమాలు, రకరకాలైనటువంటి ఈ డాన్ వాళ్ళు దిగడము, ఈ రౌడీ బ్యాచ్లు దిగడము, ఈ మధ్య గంజా బ్యాచ్ ఎక్కువైపోయింది, అదొక భయం. ఈ నేపథ్యంలో ఈ పవిత్రమైన తిరుపతిలో చాలా నియమ నిబంధనలతో ఉండాల్సినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ వచ్చేవాళ్ళు ఎవరు, పోయేవాళ్ళు ఎవరు, ఆడ గ్యాంబ్లింగ్ జరుగుతుందా,
డిపాచింగ్ జరుగుతూ ఉందా, లేదన్నా కుట్ర పంపుతూ ఉండారా, లేదు గంజాయి ముట్టుండారా, ఏం అర్థం కావాలి. దీన్ని ఎవరు పర్యవేక్షించాలి, ఎవరు నియంత్రించాలి? ఎవరో ఒకరి అధికారం ఉండాలి కదా. అసలు ఎవరు వచ్చిపోతున్నారు అనేది ఒక రిజిస్టర్ ఉండాలి కదా. పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉందో నాకైతే అర్థం కావడం లేదు, కానీ ప్రభుత్వాలు ఏం చేస్తుందో నాకు అర్థం లేదు. కానీ ఇక్కడ స్టే హోమ్స్ పెట్టేసి ఇక్కడ విపరీతమైనటువంటి వ్యభిచారాలయంగా మారుస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, ఇక్కడ గంజాయికి, హెరాయిన్కి, వీటన్నిటికీ కూడా విపరీతంగా పెరిగిపోయి విపరీతమైనటువంటి దీంట్లో చెడిపోతూ ఉన్నారు యువత. మేము కలెక్టర్ గారికి కావచ్చు, లేదా ఎస్పీ గారికి నేను ఒకటైతే విన్నవించుకుంటా ఉన్నాను. మనం ఉన్నటువంటి ఈ యొక్క పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి దేవాలయం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి భయంకరమైనటువంటి అసంఘటిత కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దీనిపైన ఒక నిఘా పెట్టాలంటే మాత్రం నేను అడుగుతా ఉన్నాను. తిరుపతి అంటే ఒక చిన్న చూపు, భక్తిభావం లేకుండా పోతున్నది. దీనికి ప్రధాన కారణంగా హోమ్ స్టేస్ అని చెప్పుకోవచ్చు. తిరుపతిలో అన్అఫిషియల్గా ఉండేటివి హోమ్ స్టేస్ దగ్గర 2000 నుంచి 2500 హోమ్ స్టేస్ ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయి అనేది. ఈ అనాథరైజ్డ్గా ఉండడం వల్ల ఏంటంటే ఎవరికి సమాధానం చెప్పకపోవడము, అటు హోమ్ స్టేస్లో ఏం జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోపోవడం వల్ల తిరుపతిలో గంజాయి, ఇటు మాదక ద్రవ్యాలు అనేది ఎక్కువ వాడి ఇక్కడ స్టే చేయడము, అలాగే వ్యభిచారాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి అనేసి ఎక్కువగా పుకార్లు కూడా జరుగుతున్నాయి. వీటిపైన తక్షణమే అధికారులు స్పందించి హోమ్ స్టేస్ పైన దాడులు చేయాలని మేము కోరుకుంటున్నాము.